శ్రీమతే నారాయణాయ నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీ శంకర భగవత్పాదుల వారు, తర్వాత భగవద్ రామానుజుల వారు, ఆ తర్వాత మధ్వాచార్యుల వారు, వీరందరూ కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడాలని ఎంతో ప్రయత్నం చేశారు. వారందరికీ శిరస నమస్కరించి మనం ఈ ఆర్షవాణి వీడియోస్ని చేసుకుంటున్నాం. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. శంకరాచార్యుల వారి అస్తిత్వం ఇప్పుడు ప్రశ్నించబడుతోంది. శంకరాచార్యుల వారు ఒకరు ఉన్నారా అనే సందేహం కలిగేటట్టుగా అయిపోయింది పరిస్థితి. కారణం ఏమిటి? అబద్ధాలు ఎక్కువ చెబితే సత్యం నశించిపోతుంది. అబద్ధాలు ఎక్కువ చెబితే సత్యం నశిస్తుంది. శంకరాచార్యుల వారి గురించి అనేక అబద్ధ కథనాలు ప్రచారం చేసినటువంటి శంకర పీఠాల వల్ల, శంకరాచార్యుల వారే పెట్టారు ఈ పీఠాన్ని, మా పీఠం శంకర పరంపరకు చెందినది అని చెప్పుకున్నటువంటి వారి వల్లనే ఇప్పుడు శంకరాచార్యుల వారి అస్తిత్వానికి ఒక ప్రశ్నార్థకంగా మారింది. శంకరాచార్యుల వారి అస్తిత్వం ఉన్నారా లేదా, అసలు శంకరాచార్యుల వారు అవతరించారా, ఇలాంటివన్నీ ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు శంకరాచార్యుల వారి సాహిత్యం ఇది అని ప్రచారం చేసినటువంటి వాళ్ళని మనం తీసుకుందాం. శంకరుల వారు ఎవరికి మొహమాట పడుతూనో లేకపోతే ఎవరికి భయపడుతూనో ఏ ఋషి కూడా భయపడుతూ చెప్పడు. ఏ ఋషి కూడా అబద్ధాలు చెప్పడు. తాను ఏది ధర్మం అనుకుంటాడో అది మాత్రమే చెప్తాడు. తాను దర్శించిన దాన్ని చెప్తాడు. శంకర భగవత్పాదుల వారు తన జీవితాన్ని మొత్తాన్ని సమాజానికి త్యాగం చేసి సత్యాన్ని చెప్పాలి అనుకున్నారు. ముందుగా వేదం యొక్క అస్తిత్వానికి భంగం కలిగింది కనుక వేదాన్ని లేదు, వేదమే అసలు లేదు, వేద ధర్మమే తప్పు అనేటటువంటి వారితో వాదించి వారిని తన దారికి తెచ్చుకొని వేదం యొక్క అస్తిత్వాన్ని నిలపడం కోసం ముందుగా ప్రయత్నం చేశారు. అసలు ఇది ఎందుకు అయ్యింది? ఇలా వేదం యొక్క అస్తిత్వానికి ఎందుకు భంగం కలిగింది అని కూడా ఆలోచించాలి. అది వారు ఆలోచించారు. దేనివల్ల ఇది జరిగింది అంటే, వేదము ఉన్నది అని చెప్పుకుంటూ సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి ఒక వర్గం ఏదైతే ఉన్నదో వాళ్ళు చేసేటటువంటి కర్మకాండను చూస్తుంటే వేదం మీద ప్రశ్న కలుగుతుంది, వేదం యొక్క అస్తిత్వానికి భంగం కలుగుతుంది. కనుక ముందు ఆ కర్మకాండలని విమర్శించాలి, దాన్ని ఖండించాలి అనుకున్నారు ఆయన. మండన మిశ్రునితో అదే వాదన. తర్వాత వీటితో కాదు కదా, అసలు మానవుడికి కావలసింది బ్రహ్మ పదార్థము. ఏది బ్రహ్మమో నిరూపించాలనుకొని ఆయన ప్రయత్నం చేశారు. దానికోసం బ్రహ్మసూత్ర మీమాంసను తీసుకుని దాన్ని వ్యాఖ్యానం చేశారు. అందరికీ అర్థమైనటువంటి రీతిలో అందించాలి అనుకున్నారు. వ్యాస మహర్షి ఎలాగైతే వేదం యొక్క సారాంశాన్ని అందరికీ అందించాలనుకున్నారో అలాగే శంకర భగవత్పాదుల వారు కూడా అందించాలనే ప్రయత్నం చేశారు. కానీ మనలో ఉండే స్వార్థం ఏదైతే ఉన్నదో, మనలో ఉండే దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉన్నదో, సమాజాన్ని మోసం చేసి బ్రతకాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో, అది శంకరాచార్యుల వారి అస్తిత్వానికే భంగం కలిగేటట్టుగా తయారు చేశారు కొంతమంది. శంకరాచార్యుల వారి పేరు కానీ వారి సిద్ధాంతం మాత్రం అక్కడ ఉండదు. శంకరాచార్యుల వారిని తీసుకున్నట్లయితే మొహమాటం లేకుండా పరబ్రహ్మతత్వం ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే అని చెప్పారు ఆయన. ఆయన యొక్క బ్రహ్మసూత్ర మీమాంస తీసుకోండి, భజగోవిందం స్తోత్రం తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, చదవండి అయ్యా. భగవద్గీత మనకు అందుబాటులో ఉంది కదా, తెలుగులోకి అనువదించబడి ఉంది కదా, ఒకసారి చూడండి దాన్ని. నిర్ద్వంద్వముగా పరబ్రహ్మతత్వము శ్రీమన్నారాయణుడే అని నిరూపించినటువంటి వారు మొట్టమొదట శంకర భగవత్పాదుల వారు. అందుకనే శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పుకోగానే శంకర భగవత్పాదుల వారి పేరు చెప్పాను నేను.
వారే మొట్టమొదట శ్రీమన్నారాయణ తత్వమే ప్రధానమైనది, అదే ఉన్నతమైనది, అదే వేద సారము అని బ్రహ్మసూత్ర మీమాంసలోనే కాదు భగవద్గీతలో కూడా ఆయన నిరూపించి, తర్వాత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి వేదపరంగా భాష్యం రాశారు ఆయన. శ్రీ విష్ణు సహస్రనామానికి మొట్టమొదట వ్యాఖ్యానం రాసినటువంటి వారు శంకర భగవత్పాదుల వారే. వారు ప్రతి మంత్రానికి వైదిక పరమైనటువంటి మంత్రాలని చూపించారు. విశ్వం అంటే ఎవరు? పరమాత్మ శ్రీమన్నారాయణుడే అని నిరూపిస్తూ వ్రాశారు ఆయన. అలాంటి శంకర భగవత్పాదుల వారిని శ్రీ వైష్ణవుడు అని అనకుండా ఎలా ఉండగలము? శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు ఒక గొప్ప సందేశం ఇచ్చారు. శంకర భగవత్పాదుల వారు వైష్ణవులు, అంతేకాదు ఈ శంకర పీఠాలు వారు పెట్టినవి కాదు అని. ఇది సత్యం. ఇది ఎలాగ సత్యమో తర్వాత వీడియోలో ఇంకొకసారి విన్నవిస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.